I love Johnny because I'm also very big fan of Johnny. అప్పుడు హైదరాబాద్లోనే ఐ యూస్ టు ప్లే క్రికెట్ చాలా చక్కగా వీ యూస్ టు వర్క్ ఫర్ మనీష్ శర్మ గారు అనమాట. సో అప్పుడు జానీ కేమ్ అండ్ ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ, నేను చాలాసార్లు చూసాను జానీ, నేనే 10-11 సార్లు చూసాను. వీఆర్ ఆల్ జానీ ఫ్యాన్స్, డీపర్ జానీ ఫ్యాన్స్. నా స్టూడియోలో కూడా జానీ ఫోటో ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి గ్రే కలర్ బనియన్, హుడీ, బాస్కెట్బాల్ కోర్ట్, రెడ్ వాల్, ఇట్స్ దేర్ ఇన్ మై స్టూడియో. సో ఐ లవ్ దట్ ఫోటో. సంథింగ్ ఐ డీప్లీ గాట్ కనెక్టెడ్ విత్ Johnny and Tammudu song. So this is all I wanted to bring in somewhere. Cinema nostalgia I want to bring in because it's a fan film కదా. సో ఎలా తీసుకొద్దామని ఆ లక్కీలీ స్పేస్ ఉండింది. సో దాన్ని గన్ సౌండ్స్తో సింగ్ చేస్తూ మేనేజ్ చేస్తూ somewhere we got the songs. Sujit wanted let's go Johnny, but the extension was my idea. ఆ ఎక్స్టెన్షన్ అనేది ఎలా వచ్చింది? ఐ మీన్ ఎవరు ఊహించలేదు. జనరల్గా పాత లెట్స్ గో జానీ శాంపిల్ తీసుకున్నాను సార్, అది బాగా క్వాలిటీ, అది ఈ టెంపోకి రావట్లే, మా సినిమాలో ఉండే టెంపో రావట్లే. సో ఐ హాడ్ టు కాల్ రమణ గోఖల గారు, సార్ మీరు ఉన్నారా సిటీలో, వస్తారా ఓజీకి ఒక పాట పాడాలి అంటే, పాడేస్తాను, ఏంటి రా కమ్ ఐఎమ్ రెడీ ఆల్వేస్ ఫర్ పవన్ కళ్యాణ్ ఐఎమ్ రెడీ అన్నారు. సో ఈ కేమ్ వెంటనే స్టూడియోకి వచ్చి అసలు చాలా క్యూట్గా బండన వేసుకొని చక్కగా ఆయన ఓజీ హుడ్డీ వేసుకొని, సో ఈ వెంట ఇంటు దట్ సింగ్ మోడ్ ఆఫ్ ఓజీ అండ్ ఐ షోడ్ హిమ్ ద విజువల్. సార్ ఐ వాంట్ లెట్స్ గో జానీ అని రావాలి, ఇక్కడ కరెక్ట్గా ఈ రిథమ్కి రావాలి సార్, ఈ కొంచెం ఈడిఎం రిథమ్కి కావాలి, కొంచెం వింటేజ్గా వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అది వచ్చి అది పెట్టేయండి సార్, పాడేయండి, నేను సుజిత్కి చెప్తాను. ఎంటైర్ ట్రాక్ ఐ రికార్డెడ్ లక్లీ సింగ్. సుజిత్ ఒక మ్యాజిక్ జరిగింది, కమ్ లెట్స్ గో జానీ నువ్వు అడిగింది చేశాను, బట్ ఐ డిడ్ సమ్ ఎక్స్టెన్షన్ విచ్ యూ విల్ గో క్రేజీ. రా స్టూడియోకి రాను వెంటనే ఈ సెడ్ అన్న హౌ డిడ్ యూ ఫిక్స్ దిస్ అన్నాడు. సో ఇట్ వాజ్ లైక్ బోత్, అది నో చెప్పుండొచ్చు, యాక్చువల్గా అక్కడ ఎమోషన్ అది కాదు. ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఈజ్ ఇన్ సూపర్ డూపర్ యాంగర్, బట్ వర్కౌట్ అయింది. సో ఊరికే అలా రికార్డ్ చేశాను ఆ టెంపోలో, ఆ పాట ఆ టెంపోలోనే ఉంటుంది ఒరిజినల్ గా కూడా. బిగ్ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. అది ప్రొడ్యూసర్ గారు కూడా తెలియదు. వీ క్లోజ్ ఆల్ ద DTS స్టూడియోస్ అండ్ వీ మిక్స్డ్ ఇన్ లో వాల్యూమ్, బయట ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఎవరు చెప్పకూడదు అని. ఐ థింక్ దట్ ప్లేడ్ అ మేజర్ పార్ట్ ఇన్ దట్ ప్లేస్.